Hey guys, what's up and welcome back to the channel and welcome back to the another video. So e video we are servicing Suzuki Access 125 at home. So ఇది నాకేం కొత్త ఏం కాదు, నేను ఆల్రెడీ 2 times చేసిన. So I know like what are the basic things you need to do at servicing in the sense the basic servicing గురించి మాట్లాడుతున్నాను, like oil change, air filter change and maybe brakes tight చేయడము. If anything related to engine, I also prefer that you go to the service centers, but maybe ఇలా చేయడం వల్ల you will have your connect with the bike and maybe paisal kuda koncham save chesukochu. Any major issues, definitely you can go to the service center and resolve it. So normal in free time lo I like doing all of this. So first of all, let me clean the vehicle. Cleaning is very important because I'm sorry for the background noise. Cleaning is very important endukante clean cheste nuts ki unna dust adanతా క్లీన్ అయిపోతుంది. సో వెన్ యూ అన్స్క్రూ ఆర్ అన్నట్, సో మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో క్లీన్ చేసినాక ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ మైట్ నీడ్ టు డూ దిస్ అట్ హోమ్. అండ్ సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్ us clean the vehicle first and then get started with the servicing. And if you have any questions, you can comment and I'm very active in the comment section. And for people who are new to the channel, welcome. My name is Vijay. I'm from Hyderabad. I do a lot of YouTube videos. I'm a writer, traveler, foodie. I cook and repair, unboxing, so many things I do. So intro kuda undi chudandi. If you like, please do subscribe. And ippudike chaala time waste chesina, so let's get started with the servicing. And okkasari clean chesinaka I'll show you the condition of the vehicle and then I will tell you what are the things you need. So sorry for the background noise. Chalo, let's get started. సో ఒకసారి ఓపెన్ చేసినాక దిస్ ఈజ్ ది ఎయిర్ ఫిల్టర్. సో ఇవి నాబ్స్ రిలీజ్ చేయాలి అండ్ ఇది ఫ్రీ అయిపోతుంది. బట్ దిస్ అ ట్రికీ సిచ్యువేషన్ దీన్ని బయటికి తీయాలంటే. సో ఇక్కడ మళ్ళీ యూ హ్యావ్ ఇవి తీయాలి నట్స్. పీనట్ ఒకటి అండ్ ఇక్కడ ఒక పైన ఉంది. ఇఫ్ యూ సీ ఇది పీనట్ ఒకటి తీయాలి. ఇఫ్ యూ సీ దిస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ వన్. సో మనం ఓవరాల్గా ఇది తీసినాము అండ్ ఇది తీయాలి. సో ఇంకా దేర్ ఇస్ వన్ మోర్. అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇక్కడ ఉంది కదా, ఇది ఒక్కటి తీయాలి. సో దీనికి ప్రొవిజన్ ఇచ్చిండ్రు. Right. It's working. So I think ఇది ఒక్కటి తీసేస్తే we can just right. సో ఇది తీసేసినాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ ది oh my god. సో ఇది పాత ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. సో దిస్ కండిషన్ చూడండి ఇది. సో ఇది కొత్తది ఇచ్చిర్లేండి. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అంటే ఇది పాతది అండ్ ఇది కొత్తది. సో జస్ట్ నీడ్ టు రీప్లేస్ ఇట్. ఇంట్లో డస్ట్ చాలా ఉంది. ఐ డోంట్ నో ఇట్ మనం క్లియర్ చేయలేము. సో జస్ట్ హ్యావ్ టు రీప్లేస్ దిస్. సెట్ అయిపోయింది. ఇట్ షుడ్ గో లైక్ దిస్. ఎట్లయితే వచ్చిందో 1 2 3 ఓకే. సో రైట్, ఇది ఫిక్స్ అయిపోయింది.
లెటస్ ఇది ఫిక్స్ అయిపోయింది ఎయిర్ ఫిల్టర్. అండ్ నౌ మనము తీయాల్సింది ఆయిల్ చేంజ్. అండ్ ఇఫ్ ఇది కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ది ఆయిల్ నట్. అది తీసేస్తే ఈ కంటైనర్లో పడుతుంది. సో దాన్ని మళ్ళీ మనము డీజిల్ వేసి ఇంజన్ ఫ్లష్ చేసి మళ్ళీ అది కూడా తీసేసినాక విల్ డూ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ అయితే ఇది తీసేస్తాము. డోంట్ మైండ్ నా గ్లౌజెస్ ఇట్లాంటి హాలత్లు ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్వేస్ సేఫ్ దట్ మీరు ఏదో గ్లౌజ్ వేసుకోవడమే బెటర్. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. సో మేక్ ష్యూర్ ఏదో ఒకటి వేసుకోండి. అంటే అనిపించినప్పుడు యూ కెన్ లెట్ ఇట్ గో. సో దాని ప్రకారం ఇది అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం వదిలేసేయండి, లెట్ ది ఆయిల్ డ్రైన్, మేబీ ఒక 5 minutes. ఇక్కడ చిన్న ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇట్. దిస్ ఇస్ ఆయిల్ ఫిల్టర్. సో దీన్ని మీరు డీజిల్తో నడవచ్చు. ఇప్పుడు తీసింది. సో థింక్ డీజిల్ విల్ వర్క్. చాలా మటుకు ఓకే, నీట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఫైన్. సో నీట్ అయిపోయింది కదా. సో ఇది మళ్ళీ మనం బ్యాక్ పెట్టేసి ఒక్కసారి నీట్ అయిపోయిన ఫిల్టర్ అగైన్ సేమ్ ప్లేస్ ఇట్లనే పెట్టేసేయండి అండ్ పుష్ సాఫ్ట్లీ ఇన్సైడ్. సో ఇది వెళ్ళిపోయింది. ఇన్నట్ టెంపరీ. ఇప్పుడు నేనేం నీట్ చేయట్లేదు, తర్వాత మళ్ళీ చేస్తా. ఇది మళ్ళీ డీజిల్ మనం ఎట్లయినా ఇంజన్ ఫ్లష్ చేయడానికి డీజిల్ వీఆర్ యూజింగ్. సో అప్పుడు నేను మళ్ళీ నీట్ చేస్తా. దిస్ ఇస్ ఓన్లీ టెంపరీగా పెడుతున్నాను నేను. సో దట్స్ ఇట్. ఇది ఇట్లా పెట్టేసినాక టైట్ కాదు, జస్ట్ లూజ్గా పెట్టుకోండి. మళ్ళీ ఇంజన్ ఫ్లష్కి నేను ఎట్లా వేయాలని చూపిస్తా. రైట్. సో మనం ఇక్కడ ఇంజన్ ఆయిల్ నట్ పెట్టేసినాక దిస్ ఈజ్ ది రిఫిల్. మనం ఇంజన్ ఆయిల్ రిఫిల్ చేయడానికి. సో లెట్ us ఓపెన్ దిస్. సో అసలు ఆయిల్ లేకుండే మామూలుగా ఇట్లా చెక్ చేయొచ్చు ఇక్కడ. సో డీజిల్కి ఇట్లా పెట్టుకొని లోపల పెట్టండి. సో ఇట్లా పైప్ పెట్టేసుకొని పైప్ పెట్టుకొని 1/2 లీటర్ డీజిల్ ఇది ఇంజన్ మంచిగా ఫ్లష్ అయిపోతుంది. సో రైట్, మొత్తం ఇంజన్లో వేసేసిన. సో పెట్టేద్దాం. ఇంజన్ ఆన్ చేయాలి. సో కొంచెం వదిలేద్దాము, లెట్ ద ఇంజిన్ రన్. ఎందుకంటే డీజిల్ అన్నది ఇంజిన్లో రన్ అయ్యి ఏదైతే ప్లాక్ ఉంటుందో, ఇంజిన్ ప్లాక్ అంటే ఇది బ్లాక్గా మొత్తం జమాయించకపోయి ఉంటుంది కదా, సో అదంతా నీట్ చేస్తారు. ఇంజన్ ఫ్లష్ ప్రొసీజర్ ఏంటి అంటే, సో వెన్ యూ పోర్ ద డీజిల్ ఇన్ ద ఇంజిన్ అంటే ఆఫ్టర్ ఆయిల్ చేంజ్, సో మనకు ఏదైతే ప్లాక్ ఉంటుందో, ప్లాక్ అంటే ఇంజిన్లో కూడా బికాస్ ఆఫ్ ది స్మాల్ పార్టికల్స్ అది జమ అయ్యి నల్లగా లేయర్లాగా ఫామ్ అయిపోతుంటుంది. సో ఫ్యూచర్లో ఇంజిన్ లైఫ్కి ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఫ్లష్ చేయడం వల్ల ఏమవుతుందంటే డీజిల్ విల్ క్లీన్ ఆల్ దట్ ఫ్లష్ అండ్ మనకు ఒకటేసారి మనం కింద ఆయిల్ నట్ రిమూవ్ చేయగానే ఫ్లష్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఫ్లష్తోని ఆ ప్లాక్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇంజిన్ కొంచెం క్లీన్ అవుతుంది. సో దాని లైఫ్ పెరుగుతుంది. ఐ థింక్ ఇది ఇంజన్ ఫ్లష్ ఇప్పుడు వచ్చేది. డీజిల్ వేసి మనం రన్ చేసాం కదా, సో ఇంజన్ ఫ్లష్ ఇది. సో యా, ఎంత బ్లాక్గా వస్తుంది చూడండి. సో మనం ఇక్కడ ఏమేమి చేసినామంటే, ఇప్పుడు ఒకటి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినాము. ఎయిర్ ఫిల్టర్ ఎట్లా చేంజ్ చేయాలనేది చూపించాం కదా.
సో తర్వాత ఇప్పుడు ఇంజన్ ఆయిల్ తీసినాక మళ్ళీ నట్టు పెట్టి ఇంజన్లో ఒక 1/2 లీటర్ డీజిల్ పోసి ఒక 5 మినిట్స్ రన్ చేస్తే సో దట్ విల్ యాక్చువల్లీ ఒక ఫ్లష్ లాగా అయ్యి ఇంజన్ ప్లాక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేస్తుంది. సో ఇంజన్ కొంచెం క్లీన్ అవుతుంది. సో ఇంజన్ లైఫ్ పెరుగుతుంది. సో నా ఇప్పుడు ఆ ఫ్లష్ కూడా తీసేసినాము అండ్ ఫిల్టర్ కూడా నీట్ అయిపోయింది. సో లెట్ ఆల్ ద డీజిల్ డ్రైన్ అవుట్. సో ఒకసారి డ్రైన్ అవుట్ అయిపోయాక ఏదైతే ఈ నట్ ఉంటుందో ఇక్కడ ఇది ప్రాపర్గా డీజిల్తో మళ్ళీ నీట్గా చేసి ఆ వాషర్ పెట్టి ఇది క్లోజ్ చేసినాక మేక్ షూర్ దట్ టైట్గా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత యూ కెన్ రీఫిల్ ది ఇంజన్ ఆయిల్ అగైన్. సో ఇంజన్ ఆయిల్ రీఫిల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రీఫిల్ చేయాలి అండ్ మేక్ షూర్ ఇది చాలా చాలా వేడిగా ఉంటుంది. సో డోంట్ అంటే గెట్ క్లోజర్ టు దిస్ అంటే చేయగలుగుతుంది. సో కేర్ఫుల్గా ఇక్కడ నుంచి ఆయిల్ రీఫిల్ చేసుకోవాలి. సో లెట్ ఇట్ డ్రైన్. సో డీజిల్తో నీట్ చేసుకోండి. నీట్ చేసుకున్నాక దీనికి వాషర్ ఒకటి నేను కొన్నాను. సో దిస్ ఇస్ ద వాషర్. సో కొత్తది తీసుకుంటే బెటర్ కదా. బట్ మేక్ షూర్ దిస్ వాషర్ ప్రాపర్గా దాని ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఒక్కసారి క్లీన్ చేసినాక ఎంత ఈజీగా పోతుంది తెలిసిపోతుంది మనకే. మేక్ షూర్ టైట్గా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఆయిల్ లీక్ కాకుండా. యా రైట్. చలో దిస్ ఇస్ సాలిడ్. జస్ట్ మేక్ షూర్ దీని నుంచి దూరంగా ఉండండి. పని చేసుకొని యూజ్ దిస్ డీజిల్ టు క్లీన్ దిస్. ఇది పక్కకి ఇట్లా పెట్టుకోండి. క్యాస్ట్రాల్ 10W30 ఒక 50 ml నేను పక్కకు పెట్టాను. చెక్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో చూడడానికి. కీప్ ఇట్ ఇన్సైడ్. కంప్లీట్గా తిప్పేయండి. కంప్లీట్ తిరిగినాక బ్రింగ్ ఇట్ అవుట్. సో ఆల్మోస్ట్ ఫుల్ వచ్చేసింది. సో ఇక్కడ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ అంటే మీరు చూసిన కదా 50 ml ఆయిల్ ఇక్కడ కూడా వస్తుంది. సో దేర్ ఆర్ 2 nuts. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేస్తే ది ఆయిల్ విల్ డ్రైన్ అవుట్ ఎందుకంటే కింద ఉంది కాబట్టి డ్రైన్ అవుట్. మళ్ళీ పెట్టేసి ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇంజెక్ట్ చేయాలి ఆయిల్ ఇందులో. ఓన్లీ 50 ml వాటి. సో లెట్ us డూ దట్. నౌ ఇది పెట్టేసాము. సో ఇది బిలో 1. సో ఇది బ్యాక్ బ్రేక్. సో కొంచెం టైట్ చేసుకోండి. చెక్ చేసుకుని టైట్ చేసుకోండి. ఎక్కువ టైట్ చేయకండి. I live inside my own world of make-believe.